హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త తొందరపడుతుందా అనిపిస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తోంది. కూటమి అధికారంలోకి రావడానికి చాలా పెద్ద ఎత్తున చాలా భారీ మెజారిటీని కూటమికి ప్రజలిచ్చారు. సో, చాలా పెద్ద యాస్పిరేషన్స్ కూడా కూటమి సర్కార్ పైన ప్రజల్లో ఉన్నాయి. సో, వాటిని అమలు చేయడానికి సంబంధించి కూటమి నేతలు పదే పదే చెప్తున్న మాట డబ్బులు లేవు, మొత్తం అస్తవ్యస్తం చేశారు, విధ్వంసం చేశారు. వీటన్నిటిని సెటిల్ చేయడానికి చాలా సమయం పడుతుంది అంటూ చెప్తూ వచ్చారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడానికి కూడా చాలా సమయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు మిగతా హామీల అమలుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్న వాతావరణం కనపడుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు ఇప్పటికే వైఫల్యం చెందింది అని ఒక నిర్ధారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే వస్తోంది. సో, కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని జనరల్‌గా ఎవరైనా మాట్లాడుకుంటారు. 6 నెలలు, ఏడాదో ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని మాట్లాడుకుంటారు. బట్ అంత సమయం ఇద్దామని మేము అనుకున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం మోసం చేస్తున్న తరహాలో వెళ్తుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. కాబట్టి ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయడంతో పాటు ప్రజలకు సంబంధించిన సమస్యలపైన పోరాటం చేయాలి అనే ఒక నిర్ణయాన్ని ఒక 6 నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పార్టీకి సంబంధించిన ముఖ్యులతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారుకు వ్యతిరేకంగా పోరాటానికి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారు ఆయన. యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మొదటి కార్యక్రమం కూటమి గెలిచిన తర్వాత వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన మొదటి నిరసన కార్యక్రమం మనం ఢిల్లీలో చూసాం. పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు అంటూ ఆయన ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేయడం, అక్కడికి ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను ఆహ్వానించడం చూసాం. నేషనల్ వైజ్‌గా అటెన్షన్ డ్రా చేయగలిగారు దాని తర్వాత. సో, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించిన సమస్యలపైన పోరాటం చేయాలనే అంశానికి సంబంధించి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే రైతులకు సంబంధించిన సమస్యలపైన పోరాటం చేయాలనుకుంటున్నారు. రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశం, మరి రైతు భరోసాకు సంబంధించిన నిధులు ఇంకా ఇవ్వకపోవడం, ఈ రకంగా అనేక సమస్యలు రైతులకు సంబంధించి ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది. అడ్రస్ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర కనపడట్లేదు. కాబట్టి రైతులకు సంబంధించిన సమస్యలపైన ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి రైతులకు సంబంధించిన సమస్యలపైన కలెక్టర్లకు మెమరాండం ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది. అలాగే ఈ నెల డిసెంబర్ 27న కరెంటు ఛార్జీల పెంపు అంశానికి సంబంధించి సీఎండీలకు రిప్రజెంటేషన్ ఇవ్వబోతోంది. కరెంటు ఛార్జీలకు సంబంధించిన అంశంపైన వైసీపీ చాలా సీరియస్గా ఫైట్ చేస్తామని చెప్తుంది. కరెంటు ఛార్జీలు గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 7 నుంచి 8 సార్లు పెంచారు. సో, ఆ ఛార్జీలు పెంచి ప్రజలకు అధికంగా భారం వేశారు, ప్రజలను ఇబ్బంది పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ కూటమి పదే పదే చెప్తూ వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని కొన్ని వందల సభల్లో కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. కూటమి నాయకులు చెప్పిన మాట కరెంటు ఛార్జీలు పెంచమని మాత్రమే కాదు, కరెంటు ఛార్జీలు ఇంకా తగ్గిస్తాం, ఒక 10-15% కరెంటు ఛార్జీలు కూడా మేము తగ్గిస్తామనే విషయాన్ని కూడా ఎన్నికల సభల్లో హామీ ఇస్తూ వచ్చారు. సో, దానికి విరుద్ధంగా అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాకముందే వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తిపైన వేస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ నెల నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. వచ్చే నెలలో బిల్స్ భారీగా మోగబోతున్నాయి. కాబట్టి విద్యుత్తుకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. కాబట్టి కూటమి సర్కారు ఆ మాటని నిలబెట్టుకునేలా కూటమి సర్కారు పైన ఒత్తిడి తీసుకురావడంతో పాటు ఈ కొత్తగా అడిషనల్గా ఏదైతే భారం వేస్తున్నారో దాదాపు 7,000 కోట్ల రూపాయలకు పైగా భారం ప్రజలపైన, దాన్ని పడకుండా చూడాలి, ఆ ఛార్జీల పెంపు ప్రతిపాదనని ఆపేయాలి అంటూ సో, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27న కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైసీపీపై చేస్తున్న విమర్శ ఏంటంటే ఇప్పుడు పెంచాల్సిన పరిస్థితికి ఇప్పుడు ఈ ఛార్జీల పెంపు అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈఆర్సీ అనుమతి వైసీపీ తీసుకుంది. ఇది వైసీపీ గెలుచున్నా పెంచేది. వైసీపీకి అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్న కారణంగానే మేము ఇది పెంచాల్సి వచ్చింది అంటూ అధికార పార్టీ చెప్తోంది, కూటమి చెప్తోంది. సో, దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు తగ్గిస్తామని చెప్పారు, మళ్ళీ కొత్తగా పెంచమని చెప్పారు, వీటిని ఎందుకు పెంచుతారు అనే ప్రశ్నని ప్రజల ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దాంతోపాటు చివరిగా జనవరి 3న ఫీజు రీఎంబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్న కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, కాలేజీలు యాజమాన్యం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి అనే డిమాండ్తో కూడా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేసి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. సో, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత తీసుకున్న మొదటి క్షేత్రస్థాయి కార్యాచరణగా దీన్ని చూడొచ్చు. దీనికి ముందే ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, జనంలోకి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు అని. అది సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజుల పాటు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలతో సమావేశమై ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటి, నాయకులు ఎలా ఉన్నారు, కార్యకర్తలు ఎలా ఉన్నారు, పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలనే అంశాలపైన వాళ్ళతో చర్చిస్తారని చెప్పారు. సో, పార్టీకి సంబంధించిన బలోపేతం, పార్టీకి సంబంధించిన పరిస్థితి ఏంటి, పార్టీ క్యాడర్ని యాక్టివ్ చేయడం, పార్టీ క్యాడర్ని కలవటం, వీటన్నిటికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నప్పటికీ వాటికంటే ముందుగానే ప్రజల సమస్యలపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలను
అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలపైన ఫైట్ చేయడం ద్వారా ప్రభుత్వం ఈ భారాన్ని ప్రజలపైన వేయకుండా ఆపాలి అని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతుంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల సమస్యలపైన ప్రభుత్వం పైన పోరాటానికి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుంది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఈ పోరాటానికి ప్రజల యాక్సెప్టెన్సీ ఉంటుందా? ప్రజలకు ఇంకా కూటమి ఇంకా చేస్తుంది, ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఎందుకు ఇంత తొందరపడుతోంది వైసీపీ అని అనుకుంటారా? లేదా ప్రభుత్వం పైన పోరాటం చేయాలని వైసీపీ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇస్తారా అనేది ఈ 3 కార్యక్రమాలు చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది.